వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు భారత చైతన్య యువజన పార్టీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు, విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ఆర్టీఈ చట్టం అమలు, ఉపాధ్యాయుల సమస్యలు, విద్యా నాణ్యత అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పేద విద్యార్థులకు 25% ఉచిత సీట్ల కేటాయింపును ఖచ్చితంగా అమలు చేయాలని, అక్రమ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రైవేట్ పరమైపోయింది. ఏదైతే ముఖ్యంగా విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో లేదు. ఏదైతే ప్రైవేటు వ్యవస్థలను పూర్తిగా అభివృద్ధి పరంగా నడిపిస్తూ గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న స్కూల్స్ని అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, యూనివర్సిటీలు అయితేనేమి పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఏవైతే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో, నారాయణ, చైతన్య ఇటువంటివి కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్ అన్నిటికి కూడా ఏ విధంగా వీళ్ళు దొడ్డిదారిన వాటికి ఉపయోగకరంగా ప్రతి యాక్ట్ను తీసుకొచ్చి వాళ్ళకు ఉపయోగకరంగా చేస్తున్నారే కానీ పేద విద్యార్థులకి ఈరోజు చదువుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నారు. కనీసం ప్రతి ప్రైవేటు కాలేజీలో కానీ, స్కూల్స్లో కానీ, ఎక్కడైనా కానీ ఫీజు ఇంత అని ఒక లిమిటెడ్ లేకుండా వాళ్ళకు ఎంత కావాలంటే అంత దండుకునే విధంగా చేస్తున్నారు. వీటికన్నిటికీ ప్రభుత్వము బ్యాక్ డోర్లో వాళ్ళకు ముడుపులు వెళ్తున్నాయి కాబట్టి వీళ్ళని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏ స్కూల్కి గ్రౌండ్స్ లేవు. కనీసం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో రేషియో ప్రకారం టీచర్స్ను కూడా నియమించడం లేదు. కనీసం 100 మందికి ఒక టీచరు, 250 మందికి 100 మందికి ఈ మాదిరిగా టీచర్స్ ఒక్కొక్కరిని పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. కనీసం స్కూల్ అన్నది ఇలా ఉండాలి, ఒక గ్రౌండ్ ఉండాలి, కనీసం ఒక ల్యాబ్ ఉండాలి, ఇలా ఏమాత్రం లేకుండా ప్రైవేట్ బిల్డింగ్స్లో స్కూల్స్ నడిపేస్తూ పిల్లల మీద విపరీతమైన ప్రెజర్ చేస్తూ ఏదైతే స్కూలు మామూలుగా జూన్లో ఓపెన్ చేయాల్సినటువంటిది ఏప్రిల్ నుంచే, మే నుంచే మొదలు పెట్టేస్తూ పిల్లలని పిచ్చోళ్ళగా మార్చేస్తున్న ఈ ప్రైవేట్ స్కూళ్ళ మీద పూర్తిగా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా విద్యా వ్యవస్థకి ఈ రాష్ట్రంలో ఉన్న నారా లోకేష్ గారు వీటిపైన పూర్తిగా ధ్యాస పెట్టి కనీసం ఈ ప్రైవేటు వ్యవస్థలో ఒక ప్రక్షాళన చేయాలి. బయట 4,000 రూపాయలు ఉన్న బుక్స్ని ప్రైవేట్ స్కూల్స్లో 16,000 రూపాయలుగా తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా కనీసం నిబంధనలు అనేది ఒక్కటి కూడా పాటించడం లేదు. ఏ టీచర్కి ఎంత శాలరీ ఇస్తున్నారో కూడా తెలియడం లేదు. మరి ఫీజులు బయట ఉన్న ఒక్కొక్క స్కూల్లో ఎన్ని వేరియేషన్స్గా చూపిస్తున్నారంటే కనీసం దానికి ఒక నిబంధన లేకుండా ఉంది. మరి ఇటువంటి వ్యాపార దోపిడీ నుంచి పేద ప్రజల్ని ఇవ్వాల్సిన 25% ఏదైతే ఫీజు సీట్స్ ఉన్నాయో వాటిని కనీసం ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ అవకాశం ఇవ్వడం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఎగ్జామ్లు పెట్టుకొని దాన్ని ఒక నిర్ణయం చేసుకొని వాళ్ళకి నచ్చినట్లు నడుచుకుంటున్నారే కానీ ప్రభుత్వ విధానాలను ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు పాటించడం లేదు. కాబట్టి నారా లోకేష్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం, ఖచ్చితంగా మీ శాఖని మీరు పద్ధతి ప్రకారం నడపండి. మీకు ఏదో బ్యాక్ డోర్లో నుంచి మీకు వచ్చే ముడుపుల ద్వారా వాళ్ళకు అవకాశాలు ఇస్తే పేద ప్రజలు పూర్తిగా ఈ రాష్ట్రంలో చదువుకోవాల్సిన పని ఉండదు. డబ్బు ఉన్నవాడు మాత్రమే చదువుకుంటున్నాడు. డబ్బుతో కొనుక్కొని ఈరోజు విద్యలు నేర్చుకుంటున్నారు కానీ విద్యార్థులు ఎక్కడ కూడా ఈరోజు పూర్తిగా చదువుకునే పరిస్థితి లేదు. కాబట్టి లోకేష్ గారికి ఒకే ఒక విన్నపం, విద్యా వ్యవస్థను బాగుపరచండి. మీ చేతిలో ఉన్నది. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న భవిష్యత్తుని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయొద్దని కోరుకుంటున్నాను. భారత చైతన్య యువజన పార్టీ శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రభుత్వాన్ని గత కొద్ది రోజుల ముందు విద్యా సంస్థలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో కొన్ని మార్పులు తీసుకురావాలనేటువంటి డిమాండ్ చేశారు. అందులో ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరి జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఆ యొక్క జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలో జరిగినటువంటి అన్యాయాల, అక్రమాలపైన వాళ్ళకు నివేదిక ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఆర్టీఈ విధానాన్ని అమలుపరచాలని, అదేవిధంగా 25% పేద విద్యార్థులకు చదువు ఉచితంగా చెప్పాలని, ఎంతమందికి ఉచితంగా చదువు చెప్తున్నారో ఆ యొక్క ప్రైవేట్ విద్యా సంస్థ యొక్క నోటీస్ బోర్డులో తెలియపరచాలని, అదేవిధంగా ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎంత ఫీజులు కలెక్ట్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని నోటీస్ బోర్డులో పెట్టాలని, ఇతర అనేక విషయాలపైన ఉపాధ్యాయులకు సరైన జీతాలు ఇవ్వకపోవడము, తద్వారా పిల్లలకు సరైనటువంటి విద్యని ప్రైవేట్ స్కూళ్ళల్లో బోధించకపోవడం అనేటువంటి అనేక విషయాలపైన ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి చేసినటువంటి కార్యకర్తలకు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ గారులకి వినతి పత్రాలు అందజేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, గతంలో ఏదైతే విద్యా హక్కు చట్టం 2009 ఉందో ఆ నిబంధనల ప్రకారం ఏ ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల కూడా పాటించడం లేదు. అందులో ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామని చెప్పి బయట ప్రకటనలు మాత్రం ఇస్తున్నారు, కానీ వారి దగ్గర నుంచి డబ్బులు మాత్రం కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పుస్తకాలు విక్రయించకూడదు, యూనిఫామ్ విక్రయించకూడదు అని చెప్పి స్పష్టంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల్లో స్పష్టంగా ఉంది. అయినా ఏ ఒక్క ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉంది కానీ అమలు చేయడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ గారులు కావచ్చు, ఆర్జేడీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏ ఒక్క అధికారి కూడా ప్రకటనలకు మాత్రం పరిమితం అవుతారు తప్ప అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో జరిగేటటువంటి సమస్యల మీద వెంటనే పోయి వాటి మీద చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. కాబట్టి ప్రభుత్వం కూడా అదే విధంగానే ఉంది. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉందో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అవే విద్యా నిబంధనలను ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏవైతే ఫీజులు వసూలు చేస్తున్నారో వాటిని ఖచ్చితంగా నోటీస్ బోర్డులో పెట్టాలి. నిబంధనలు ఏవైతే పాటించడం లేదో వాటి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.